గండం పొంచి ఉందా? హైకోర్టులో దాఖలైన పిటిషన్లో నిజం ఉందని తేలితే ఆయన శాసన మండలి మెట్లు ఎక్కే అవకాశం లేదా? టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడికి ఆందోళన తప్పదా? అవునని అంటున్నారు అల్వాల్కు చెందిన సాయి ప్రసాద్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పదవి గండం. మైనంపల్లి హనుమంతరావుకి షాక్. ఆయన పదవిపై హైకోర్టులో పిటిషన్. సమర్పించిన విద్యార్హతలపై గందరగోళం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు తెగ టెన్షన్ పడుతున్నారు. ఓడినా గెలిచినా కూల్గా ఉండే గ్రేటర్ ప్రెసిడెంట్ లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. మైనంపల్లిని అనర్హుడుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నామినేషన్ దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్ను తప్పుదోవ పట్టించారని ఆరోపణలున్నాయి. 2009లో మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మైనంపల్లి హనుమంతరావు. అనంతరం 2014లో మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేశారు. ఆ సందర్భంగా తన అఫిడవిట్లో అమెరికా అలబామా యూనివర్సిటీలో బీబీఏ చదివినట్లు పేర్కొన్నారు. మొన్న ఎమ్మెల్సీ అయినప్పుడు మాత్రం అఫిడవిట్లో కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన అలబామా యూనివర్సిటీ బీబీఏ వివరాలను పొందుపరచలేదు. మైనంపల్లి బీబీఏ వివరాలు ఎందుకు పొందుపరచలేదనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా బీబీఏ చేసి ఉంటే పొందుపరిచి ఉండాల్సింది కదా, చేసి ఉండకపోతే 2009, 2014 ఎన్నికల్లో ఎందుకు చూపారు అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలా వివిధ సందర్భాల్లో తన విద్యార్హతలను 2 రకాలుగా చూపడాన్ని సవాల్ చేస్తూ అల్వాల్కు చెందిన సాయి ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన కోర్టు విచారణ మొదలుపెట్టింది. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని తేలితే ఆయన పదవి బోడటం ఖాయమంటున్నారు పిటిషన్దారుడు. 2009 మెదక్ నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్లో బీబీఏ ఫ్రమ్ యూఎస్ఏ అని పెట్టారు. సో ఇంత క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది తన అఫిడవిట్లో ఫేక్ డిక్లేర్ చేశాడు. సో ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ది ఎలక్షన్ కమిషన్ కమ్స్ అండర్ సెక్షన్ 125A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో దీని ద్వారా అతని డిస్క్వాలిఫికేషన్ ఇంకా ఎలక్షన్ నల్ అండ్ వైడ్ డిక్లేర్ చేయడానికి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. హనుమంతరావుపై సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఫిర్యాదు చేశానని చెబుతున్నారు సాయి ప్రసాద్. ఎమ్మెల్సీ అసలు సంగతిని బయటపెట్టినందుకు తనకు బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆరోపిస్తున్నాడు పిటిషన్దారుడు. మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన అనుచరులు, అరే మీరు మైనంపల్లి హనుమంతరావుతోనే పెట్టుకుంటారా, బతకగలుగుతారా, నీ మీద తప్పుడు కేసులు అట్రాసిటీ కేసెస్ పెట్టి లోపల పంపిస్తాం, ఎట్లుంటావో చూస్తాము అనడం జరిగింది. ఇటువంటి వ్యక్తిని అరే బీబీఏ చదివినని కూడా చాలామంది ఓటర్స్ ఒక నమ్మకంతో ఈయన మీద ఓటు వేశారు. ఇప్పుడు 2009లో ఎప్పుడైతే తనకి 4,94,956 ఓట్లు వచ్చాయో అప్పుడు ఆ ఓటర్స్ని గిట్ట చీట్ చేసినట్టే. ఎన్నికల్లో పోటీకి విద్యార్హతలు ప్రామాణికమేమీ కాదు. నిరక్షరాస్యులు కూడా మంత్రులు కావచ్చు. కానీ ఉన్న విషయాలను మాత్రం పక్కాగా పేర్కొనాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 స్పష్టం చేస్తోంది. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే అనర్హులవుతారని హెచ్చరిస్తోంది. ఇది తప్పుడు కేసని ఆరోపిస్తున్నారు మైనంపల్లి. కావాలనే తనపై బురద చల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. బులెటిన్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.